ఈ గోదావరి బ్రిడ్జ్ ఎక్కుతుంటే మనకి తెలియని ఒక ఆనందం అయితే కలుగుతుంది. మన లేడీస్ కి అయితే డ్రెస్సెస్, సారీస్ మొత్తం అన్ని చాలా ఉన్నాయి. తర్వాత క్యారీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగుల్ బాక్స్. ఈ రోజు అయితే మనం రాజమండ్రి అయితే వెళ్తున్నాం. రాజమండ్రి ఎందుకు వెళ్తామంటే కార్తీక మాసం కదా, అక్కడ అరేంజ్మెంట్స్ ఏమున్నాయంటే చూడడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం నరసాపూర్ నుంచి. ఈ రోజు మన జర్నీ వచ్చి నరసాపూర్ నుంచి పాలకొల్లు, పెనుగొండ, పెరవలి, నిడదోళ్ళ మనకి చిన్న పని ఉంది, అది చూసుకుని అయితే మనం రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. ఇది దిగుమతి సెంటర్. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే మనకి రాజులు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం రాజులు, అమలాపురం, యానం అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ ఉంది చూసారా, అదైతే నరసాపూర్ నుంచి పాలకొల్లు వెళ్ళే రోడ్ అనమాట. కానీ ఈ రోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది అనమాట. నాకైతే పిచ్చిగా నచ్చుతుంది. మీలో ఎవరన్నా కానీ ఈ లొకేషన్ చూస్తే కామెంట్ అయితే చేయండి. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్ళామంటే మనకి వీరవాసరం, భీమవరం అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి బొలెరో వస్తుంది చూసారా, ఈ వేలో అయితే మనం భీమవరం అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇది బైపాస్ రోడ్ అనమాట. ఇది వెల్కమ్ టు పాలకొల్లు. మనం నరసాపూర్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే చేసాం. ఇప్పటికి మనం అయితే పాలకొల్లు లాకుల దాకా అయితే మనం అయితే వచ్చాము. ఇదిగోండి ఇటు నుంచి వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి కాటం ధర బొమ్మ అయితే నిజంగా ఎక్సలెంట్ అయితే ఉంటది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చి పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ అంటారు. మనకి ఈ గాంధీ బొమ్మ స్ట్రైట్ గా చూస్తే మనకి పెద్ద గోపురం అయితే మనకి కనిపిస్తుంది అనమాట. వెల్కమ్ టు పెరవలి. మనం అయితే పెరవలి అయితే రీచ్ అయిపోయాం. అదిగోండి పైన బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూసారా, అదైతే మనకి హైవే అనమాట, నేషనల్ హైవే. ఇక్కడ మన పెరవలి నుంచి రైట్ కి వెళ్తే మనం రాజమండ్రి హైవే మీద వెళ్ళిపోవచ్చు. మనం ఏంటంటే నిడదవోలు మనకి వర్క్ ఉంది కదా, మనం అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతాం మనం. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనం రైట్ అయితే తీసుకోవాలి. అదిగోండి నాకు కార్ వెళ్తుంది చూసారా, ఆ కార్ వేలు అయిపోతే మనం హైవే అయితే రీచ్ అయిపోతాం. మనం స్ట్రైట్ గా వెళ్తే నిడదవోలు అయితే వెళ్తాం మనం. ఇదిగోండి ఇక్కడ అయితే రైతులు మనకి ఇబ్బందిగా అయితే ఉంటది. రోడ్డు ఇబ్బంది అంటే వీళ్ళు ధాన్యం కూడా ఎండబెట్టారు. సో మరి ఏం చేస్తాం, తప్పదు కదా, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం. నిడదవోలు వర్క్ అన్నాం కదా, అదే కంప్లీట్ అయిపోయింది మాకు. ఇప్పుడైతే మేము రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ బ్రిడ్జ్ మీద వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే రండి. ఎందుకంటే ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ కి గ్యాప్ అయితే ఉండదు. సో దాని వల్ల అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. స్ట్రైట్ అయితే మనకి నరసాపురం అయితే వెళ్ళిపోతాం మనం. ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి రాజమండ్రి. మనం ఫైనల్లీ రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. మనం బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ గోదావరి బ్రిడ్జ్ ఎక్కుతుంటే మనకి తెలియని ఒక ఆనందం అయితే కలుగుతుంది అనమాట. అది ఒక రకమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఆ గోదావరి గాలి అయితే ఉంటది, నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉంటది అనమాట. మనం ఈ బ్రిడ్జ్ మీద నైట్ ట్రావెల్ చేస్తుంటే మనకు ఆపోజిట్ లో బ్రిడ్జ్ ఉంది చూసారా, దాని మీద లైటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఈ నైట్ విజన్ అయితే. మీకు వీలైతే నైట్ విజన్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే మేము రావులపాలెం రూట్ ఉంది కదా, ఆ వేరే అయితే వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. మీకు గనక ఒకవేళ కనుక ఇటు వస్తే కనుక నేనైతే ఆ వ్యూ అయితే మీకు చూపిస్తాను కంపల్సరీగానా. ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ లో ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది చూసారా, అది ఇస్కాన్ టెంపుల్. దాని పక్కన టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి దానికి కొంచెం ఒక 100 మీటర్స్ ఎదరికి వెళ్తే మనకి రివర్ బాయ్ అనేది కనిపిస్తుంది మనకి. వెల్కమ్ టు రాజమండ్రి. ఎస్ మనం ఫైనల్ గా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం. ఇది మనకి కోటిపల్లి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్తే మనం పుష్కర్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కొంచెం ఎదరికైతే వెళ్ళి మనం లెఫ్ట్ కి అయితే టర్న్ అవ్వాలి. కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం కరెక్ట్ గా ఒక 100 మీటర్స్ వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ కి అయితే టర్న్ అవ్వాలి. ఇదిగోండి కార్ వస్తుంది చూసారా, ఈ వేలు అయితే టర్న్ అయితే మనం పుష్కర్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ లో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూసారా, ఆ బ్రిడ్జ్ మీద అయితే మనం అయితే రావడం అయితే జరిగింది. ఇదిగోండి మనం వచ్చాం చూసారా, బ్రిడ్జ్ మీద అయితే మనం పైనుంచి అయితే వచ్చాం కదా, కింద నుంచి అయితే మనకి ట్రైన్ వే అనమాట. పైనుంచి అయితే మనకి కార్లు, బస్సులు, బైక్స్ అవన్నీ వస్తాయి. మీకు మంచి వ్యూ చూపిస్తాను అనుకున్నాను. ఇక్కడ వర్క్ అయితే జరుగుతున్నారని గ్రీన్ కలర్ క్లాత్ అయితే కట్టేశారు. సో మీకైతే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఆ వ్యూ. కానీ ఏంటంటే వర్క్ జరగడంతో గ్రీన్ కలర్ క్లాత్ అయితే వేసారు. మీకు ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే మనకి పాపికొండలో టూరిజం స్పాట్ కూడా ఇక్కడి నుంచే మనకి పక్కనే మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి.
ఒక్కొక్క ఏజెంట్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళైతే మనల్ని పాపికొండలో టూరిజం కి అయితే తీసుకెళ్తుంటారు. మనకి ఈ పక్కన మన రైట్ సైడ్ మొత్తం కూడా మాక్సిమం వాళ్ళే ఉంటారన్నమాట. మీకు ఎవరైనా పాపికొండలు వెళ్ళాలంటే రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎస్, మనం ఫైనల్లీ పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. దీనికి ఇంకొక పేరు అయితే ఉంది, కోటిలింగాల రేవ్ అని కూడా పిలుస్తా ఉంటారు అనమాట. ఇక్కడ మనం చిన్న టాస్క్ అయితే ఫేస్ చేయాలి. అది ఏంటంటే మనకి కార్ పార్కింగ్ అని బండి పార్కింగ్ అని కొంచెం అవైలబిలిటీగా ఉండదు. కానీ జాగ్రత్తగా అయితే కార్ అయితే పార్క్ చేసుకోవాలి. ఎస్, మనం ఫైనల్ గా కార్ పార్కింగ్ అయితే మనకి దొరికింది. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఖాళీ అయితే ఉండదు రోడ్డు, కానీ జాగ్రత్తగా కార్ అయితే పార్క్ చేసుకోవాలి. మీకు నేను ఇందాక పాపికొండల టూరిజం గురించి చెప్పాను కదా, మనకి ఎర్లీ మార్నింగ్ ఈ స్పాట్ నుంచి అయితే మనకి పికప్ చేసుకుంటారు. మనకి ఇక్కడ పికప్ చేసుకుని తీసుకెళ్లి మనల్ని ఇక్కడే మళ్ళీ డ్రాపింగ్ అయితే చేస్తారు. ఫోటో తీసుకుందామా? పదండి, ఇప్పుడు మనం పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి మంచి వ్యూ అయితే ఉంటది. రెండు బ్రిడ్జిల మధ్యలో అయితే ఒక వ్యూ అనేది ఉంటది అనమాట. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. అది మీకైతే చూపిస్తాను, పదండి. బైక్స్ మీద వచ్చిన వాళ్ళు అయితే మనకి ఇదిగోండి ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. మన రైట్ సైడ్ లోని ఇదంతా బైక్ పార్కింగ్. మనకు ఒక్కొక్కసారి ఖాళీగా ఉండదు, ఒక్కొక్కసారి ఖాళీ అయితే ఉండదు అనమాట. మనకి ఇక్కడ బళ్ళు పార్క్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే పార్క్ చేసుకుని హ్యాండ్ లాక్ అయితే కంపల్సరీగా వేయండి. ఎందుకంటే దొంగతనాలు అయితే జరుగుతాయి ఈ స్పాట్ లోని. మనం ఇలా లోపలికి ఎంటర్ అవగానే మనకి చెట్టు అయితే నిజంగా ఎక్సలెంట్ వ్యూ అనేది చూపిస్తుంది అనమాట. మనకి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో ప్లేస్. చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంటది. ఈ రోజు మనం రాజమండ్రి పుష్కల ఘాట్ చూడడానికి వచ్చాం. మీరు నేను కలిసి చూద్దాం, పదండి. కార్తీక మాసం స్టార్ట్ అయింది. ప్రజలందరూ వచ్చి నది స్నానం చేస్తున్నారు. చూడండి అక్కడ బాల్స్ ఉన్నాయి కదా, అది మనకి సేఫ్టీకి. ఎందుకంటే దాంట్లో ఆ బాల్స్ కి దాటి వస్తే అది చాలా లోతుకి వెళ్ళిపోతుంది. అందుకే మన సేఫ్టీకి అని చెప్తున్నారు. చూడండి ఇప్పుడు వస్తుంది అది ట్రైన్. ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ తీసుకోండి. ఇక్కడ వ్యూ చాలా బాగుంటది. చూడండి ఇప్పుడు ట్రైన్ వస్తుంది. మలయాళానికి చిన్న పిల్లలకి అది స్పెషల్ గా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే చిన్న పిల్లలు నదిలో లోపలికి వెళ్తే వాళ్ళు లోతుకి వెళ్ళిపోతారు. అందుకే దాన్ని స్పెషల్ గా ఇచ్చారు. హలో, హాయ్ ఫ్రెండ్స్. మనలాంటి చిన్న పిల్లలకి స్నానం చేయడానికి స్పెషల్ గా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు మునిగిపోతారని ఏర్పాటు చేశారు. నీటిలో ఉమెన్స్ కి నీటిలో స్నానం చేసిన వారికి బట్టలు మార్చుకోవడానికి ఇది ఏర్పాటు చేశారు. ఇంకా మగవాళ్ళకి ఇది కూడా ఏర్పాటు చేశారు. అదిగోండి అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఈ ప్లేస్ కి విజిట్ చేయడానికి అది ఏర్పాటు చేశారు. నేను ఒక వ్యూ చూపిస్తాను. ఇక్కడ వచ్చి కన్ఫామ్ గా ఫోటో తీసుకోవాలి. చూడండి అక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ ను అస్సలు మిస్ అవ్వకండి. కార్తీక మాసంలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఇప్పుడు మనం అయితే లేడీస్ కి మంచి షాపింగ్ స్పాట్ కి అయితే నేను తీసుకెళ్లిపోతాను. ఇక్కడ నుంచి మనకి బట్టల షాప్లే మొత్తం అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల వరకు షాపింగ్ అయితే ఉంటదన్నమాట. మొత్తం షాప్స్ ఇక్కడ నుంచి మొదలు. ఇది కోటగుమ్మం సెంటర్ అంటారు అనమాట. మనకి ఇక్కడ నుంచి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఉంది చూసారా, అక్కడ నుంచి అయితే మనకి షాపింగ్ మాల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఇంచుమించు మనకి 2 కిలోమీటర్స్ వరకు అయితే మనకి షాపింగ్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం కూడా ఇక్కడ నుంచి అయితే వీడియో ఎక్సలెంట్ గా అయితే ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. రోజ్ మిల్క్ తాగడానికి నడుచుకుంటా వెళ్దాం, పదండి. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇక్కడ మనకి కూల్స్ పెడతారు. మళ్ళీ ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ అమ్ముతారు. ఇప్పుడు మన రోజ్ మిల్క్ షాప్ కి వెళ్ళాలంటే మనం రైట్ తీసుకోవాలి. ఈ షాప్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చూడండి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ లో బట్టల షాపులు, చెప్పులు అమ్ముతారు. ఆయన నుంచి ట్రైన్ వెళ్తది. ఇప్పుడు మనం షాప్స్ కి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఈవినింగ్ అయితే ఇదంతా ఫుల్ డ్రెస్సెస్ ఇంకా చెప్పులు, శారీస్, షూస్, ఫ్రూట్స్ అమ్ముతా ఉంటారు. ఇంకా ఎన్ని థింగ్స్ కూడా చాలా ఇంకా అమ్ముతారు. మన లేడీస్ కి అయితే డ్రెస్సెస్, శారీస్,
మొత్తం అన్ని చాలా ఉన్నాయి. ఇంకా మెన్స్ కి అయితే షర్ట్స్, టీ షర్ట్స్, షార్ట్, లుంగీస్ ఇంకా చాలా అమ్ముతారు. చిన్న పిల్లలకి స్నాక్స్ కూడా అమ్ముతారు. ఇంకా నెయిల్ పాలిషెస్, కోన్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా బ్యాంగిల్స్, చిల్డ్రన్ టాయ్స్, సూట్ కేస్, టవల్, క్లిప్స్, మనలాంటి పిల్లలకి నైట్ డ్రెస్సెస్, తర్వాత క్యారీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇంకా వాచెస్, స్కూల్ బ్యాగ్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల బట్టలు, मम्मी जी दे डेढ़ सौ के तो हाँ ఇంకా స్పైసెస్ ఇంకా ఉంటాయి చూడండి. స్పైసెస్ ఇంకా వెజిటేబుల్స్ కూడా అమ్ముతారు. ఫైనల్లీ మనం రోజ్ మిల్క్ షాప్ కి రీచ్ అయ్యాం. రోజ్ మిల్క్ షాప్ చూడండి. ఇదే రోజ్ మిల్క్ షాప్. మా డాడీకి నచ్చింది రోజ్ మిల్క్. ఫైనల్లీ వీడియో అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో ఎలాగొందో కామెంట్ అయితే పక్కగా చేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బై బై, రాజమండ్రి.